బొత్స సత్యనారాయణ అజాత శత్రువు. అట్లాంటి ఆయన వాస్తవంగా ఆయన కాంగ్రెస్‌లో ఉన్న, తర్వాత నాకు వైసీపీలోకొచ్చిన, తను ఏం మాట్లాడో అదే మాట్లాడతాడు గానీ ఎప్పుడు దూషణ ఉండదు, దుర్భాష ఉండదు. ఇంకోటి తను మంత్రిగా ఉన్నా, లేదా ఏ పార్టీలో ఉన్నా సరే, అవతల పార్టీ వాళ్ళొచ్చి పని అడిగినా కూడా చేసి పెడతాడు. అందుకనే ఆయనకి అందరూ గౌరవం ఇస్తారు. అలాంటి బొత్స సత్యనారాయణ గురించి ఆ 'జబర్దస్త్' యాక్టర్ ఇదివరకు 'జబర్దస్త్' ఇప్పుడు 'జబర్దస్త్' చేయట్లేదనుకుంటా. తర్వాత 'జీలో' కూడా చేసి తర్వాత ఆగినట్టున్నాడు. తను ఏదో తీవ్రాతి తీవ్రంగా దుర్భాషలాడుతూ, వెటకారం చేస్తూ వ్యాఖ్యలు చేస్తే, మొత్తం నెటిజన్స్ అందరూ కూడా తప్పుబట్టారు. చాలా వరకు 100కి 80, 90% మంది తప్పుబట్టారు. బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. దాంతో తను కూడా క్షమాపణ చెప్పాడు. తద్వారా తప్పుని సరిదిద్దుకున్నాడు. కులం ఒక్కటే కాదు ఆయనకి వెంట నిలబడింది ఈ రోజున. ప్రతి ఒక్కళ్ళు కూడా వెంట నిలబడ్డారు బొత్స గారికి. అది ఆయనకి దక్కిన అదృష్టం.